మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్స్ పెట్టుకుంటున్నారా? ఇంకా పెట్టుకోకండి. ఎందుకు అంటే ఈరోజు బిఐఎస్ వాళ్ళు అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ వేర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అంటే వేర్ హౌసెస్ అంటే ఎక్కడ అంటే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని వాటి ప్రొడక్ట్స్ మనం ఏదైనా ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక వేర్ హౌస్‌లో అనేది పెడతారు. అక్కడి నుండి మళ్ళీ ఎవరెవరికి కావాలో వాళ్ళు డెలివర్ చేసేస్తూ ఉంటారు వేరే అడ్రస్‌లకి. అయితే ఆ వేర్ హౌసెస్ ఏందంటే ఒక గోడౌన్ లాగా. అక్కడ ఇవాళ బిఐఎస్ వాళ్ళు అంటే బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో వీళ్ళ పని ఏంటంటే స్టాండర్డ్స్ కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూసేవాళ్ళు. సో ఈ ఫ్లిప్‌కార్ట్ ఉన్న అమెజాన్ ఢిల్లీలో ఉన్న ఒక వేర్ హౌస్‌లో వాళ్ళు ఈరోజు రేడ్ చేస్తే తెలిసింది ఏందంటే అన్ని ప్రోడక్ట్స్ కూడా మొత్తం కూడా ఏది దానికి కూడా ఐఎస్ఐ సర్టిఫికేషన్ అనేది లేదు. అంటే అవి ఫేక్ ప్రోడక్ట్స్, ఒరిజినల్ ప్రోడక్ట్స్ కాదు. వాళ్ళు ముఖ్యంగా కనిపెట్టింది ఏంటంటే మిక్సర్స్, గీజర్లు, ఫ్రిడ్జులు, స్పోర్ట్స్ వేర్ ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవన్నిటి కూడా చెక్ చేస్తే అవన్నీ కూడా ఫేక్ ప్రోడక్ట్స్ అంట. దేనికి కూడా ఐఎస్ఐ సర్టిఫికేషన్ అనేది లేదు. అంటే లిటరల్లీ ఫేక్ ప్రోడక్ట్స్ అని. సో మీరు కనుక అమెజాన్ కానీ ఫ్లిప్‌కార్ట్ నుంచి కనుక ఆర్డర్ పెట్టారు అనుకోండి, ఒకవేళ మీకు ఫేక్ ప్రోడక్ట్స్ వస్తే మీరు ఇమీడియట్‌గా వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్‌ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది నడిచింది. అంటే మీకు జెన్యూన్ ప్రోడక్ట్స్ ఇస్తలేరు, మీకు ఫేక్ ప్రోడక్ట్స్ వాళ్ళు డెలివర్ చేస్తున్నారు కాబట్టి. అది కాకుండా ఇప్పుడు ఈ కామర్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఈ కామర్స్లో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ విధంగా కూడా వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లా చీటింగ్ చేస్తున్నానని చేసి కంప్లైంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి ప్రోడక్ట్స్ కనుక మీకు డెలివర్ అయితే ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి.